జీవన్ సేవ వెల్నెస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నిజామాబాద్ వారి తరపున మన మారుమూల ప్రాంతమైన కోనసముద్రంలో భీమ్గల్ మండలం మంజుల మేడం గారు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సో ఇక్కడ గ్రామ ప్రజలు ఒక 120 మంది వచ్చి ఆరోగ్య సూచనలు తీసుకున్నారు. వారందరికీ మందులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలు మరెన్నో ఇట్లా నిర్వహించాలని మంజుల మేడం గారిని నేను కోరుతున్నాను. దానికి ఉచిత ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న మన చంద్రశేఖర్ సార్ గారు, ఫిజియోథెరపీ గారు ఇక్కడే ఉన్నారు. వారు కూడా సో మరెన్నో ఇట్లాంటి శిబిరాలు మా సూచనల మేరకు మంజుల మేడం గారు మరికొన్ని గ్రామాలను తీసుకొని నిర్వహించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. మరియు జీవన్ సేవ గ్రూప్ ఆఫ్ కంపెనీకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది పేదవాళ్లకు ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలు పెట్టి నిర్వహించేసి జనాలు ఉచ్ఛేదపరుస్తున్నారు. వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చాలా సంతోషకరమైన విషయం. ధన్యవాదాలు జీవన్ సేవ కంపెనీ గారికి, మరి ఎండి గారైన మా నాగనాథ్ సార్ గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను ఇక్కడ ఒక ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది. అందులో ప్రథమ చికిత్సగా నేను ఇక్కడ ఈ ఊర్లో సేవ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఎందుకు వచ్చిందంటే ఆలోచన, ప్రతి వారు కూడా హైదరాబాద్ వెళ్ళడానికి ఆస్కారం లేదు, అందరికి కూడా సౌకర్యం లేదు. కొద్ది పెద్దవారు ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు. అంత దూరం వెళ్ళి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే వాళ్ళకు మనీ ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ అంత అక్కడికి వెళ్ళి బస్సులో సఫర్ అయ్యే బదులు ఇక్కడికే తీసుకొస్తే కొద్దిమంది అన్నా దాన్ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది జీవన్ సేవ వెల్నెస్ గ్రూప్ వారికి నా యొక్క వందనాలు. వాళ్ళు నేను అడగగానే నా మాటను మన్నించి వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు. డాక్టర్ గారు, ఫిజియోథెరపీ డాక్టర్ గారు వచ్చారు, శివకుమార్ సార్ గారు, శివ ఆనంద్ గౌడ్ సార్, ఆరోగ్య వాళ్ళ